స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవా నీకు స్తోత్రము నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రము నాయన. ఉన్నవాడా నీకు స్తోత్రం, అనువాడా నీకు స్తోత్రము నాయన. అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయించు ఉన్న దేవా నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. మా సంఘంలో నాయన, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలలో ప్రభు నువ్వు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యములను బట్టి నీకే స్తోత్రము నాయన. ఇదిగో ప్రభు నా పట్ల, నా కుటుంబంలో, నా బిడ్డల పట్ల నాయన నువ్వు చేసిన ప్రతి మేలుకై నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన సంఘమును ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ యొక్క కృపలో భద్రపరిచి నడిపించండి. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలు. స్తుతి స్తుతి స్తుతి. స్తోత్రము నాయన. గొప్ప దేవా నీకు స్తోత్రం, ఉన్నవాడా నీకు స్తోత్రం, అనువాడా నీకు స్తోత్రము నాయన. నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ప్రభువా ఈ యొక్క చివరి దినాలలో, ఈ అంత్య దినాలలో ప్రభువా మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్న దేవా నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు 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 వందనాలు. స్తుతి స్తుతి స్తోత్రము ప్రభువా. ప్రతి ఒక్కరిని నాయన మీరు దర్శించండి నాయన. ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చేసిన మేలంతటిని బట్టి మనమందరం కూడా మన యొక్క స్వరాలెత్తి దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాము. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా స్తోత్రం. గొప్ప దేవా నీకు స్తోత్రము నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. నువ్వు చేసిన అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో ప్రభువా నీ సన్నిధిలో నాయన మేమందరం కూడా జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి, ధన్యతను బట్టి నీకే స్తోత్రం ప్రభువా. చేరి వచ్చిన సంఘాన్ని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా సంఘముతో కలిసి ఎంతమంది అయితే ప్రభువా ఏకీభవించి నిన్ను ఆరాధిస్తూ ఉన్నారో, స్తుతిస్తూ ఉన్నారో, నిన్ను మహిమపరిచి గణపరుస్తూ ఉన్నారో వారందరినీ మీరు దీవించండి, నీ కృపలో జ్ఞాపకం ఉంచుకునండి. మరొకసారి నాయన ఈ నూతన పునరుద్ధాన దినమందు మాకందరికీ ఏ మాటలైతే అవసరమో నీ సిలువ చాటును నన్ను మరుగు చేసుకొని నీ బూరగా ప్రభువా నీ సన్నిధిలో నన్ను వాడుకున్నామని విత్తబడుతూ ఉన్న ప్రతి మాట వింటూ ఉన్నటువంటి మా అందరి హృదయాలలో ప్రభువా ఎంతమంది అయితే ఈ యొక్క మైకు శబ్దం ద్వారా వింటూ ఉన్నారో నాయన, ఎంతమంది అయితే ప్రభువా గడిచిన మాసంలో నుండి నాయన యూట్యూబ్ ద్వారా వింటూ ఉన్నారు వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి, ప్రతి కుటుంబాన్ని మెడైనటువంటి దీవెనల చేత మీరు ఆశీర్వదించమని ఈ నూతన పునరుద్ధాన దినమందు ప్రభువా నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ చేర్చి నీ బిడ్డలుగా మమ్మల్ని నడిపించినందుకు నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ నూతన పునరుద్ధాన దినమందు మాకందరికీ ప్రభువా ఏ మాటలైతే అవసరమో, ఏ మాటల ద్వారా మేము ఆదరించబడి హెచ్చరించబడి ప్రోత్సహించబడతామో అటు మాటలు మీరే వినిపింపచేయమని, విత్తబడుతున్న ప్రతి మాట మా అందరి హృదయాలలో నాటుకొని నూరంతల ఫలభరితమైనటువంటి దీవెనలు మేము పొందుకోవడానికి నీ కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం.
దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉంటే దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకొంచెం గట్టిగా హుషారుగా ఒకసారి చెబుదాం. చాలా సంతోషం. మరి కొంచెం ఆలస్యం అయినప్పటికీ మీకు తెలుసు కదా, మీరు ఎప్పుడొచ్చినా కూడా మేము ముగించేది మాత్రము మా సమయాన్ని మేము ఫాలో అవుతాం. ఏదేమైనా దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన యొక్క సన్నిధిని ఈరోజు మనమంతా కలిసి ఆనందించడానికి దేవుడిచ్చిన ఈ భాగ్యమును బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. మరి నేను ఆశీర్వాదం గారి యొక్క కుటుంబానికి సాక్ష్యానికి సమయం ఇవ్వాలి అని అనుకున్నాను, కానీ ఈరోజు అమ్మాయి అబ్బాయి ఇక్కడ ఉంటారని అనుకున్నాను. సరే, ఏదేమైనా వచ్చేవారు వాళ్ళు మన మధ్యలో ఉంటారు కనుక వచ్చే వారము మీరు సాక్ష్యం కొరకి సిద్ధపడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మన యొక్క మూల వాక్యము పోయిన వారం మనం చూసాం కదా, ఈ 2024 మరి నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించిన తర్వాత దేవుడు మనకిచ్చిన వాగ్దానమును బట్టి, దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నటువంటి విధానమును బట్టి పోయిన వారం మనం అందరం కూడా ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చెప్పండి ఒకసారి, మన వాక్యము మూల అంశం ఏంటి చెప్పండి. అమ్మ అది నీవు యూజ్ చేయాలి కంపల్సరీగా. మన వాక్య మూల అంశం ఏంటి చెప్పండి. నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అంటే మీరు పోయిన వారం లేనట్టున్నారు కదా. అవును, కరెక్టే. మంచిది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 28వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేనిది చేయగలనని మీరు నమ్ముచున్నారా? పోయిన వారం చాలామంది లేరు, అంటే కొన్ని ప్రాముఖ్యమైన పనుల మధ్యలో మీరు మిస్ అయ్యారు. అది పోయిన వారం ఏం చెప్పామో మీకు మరి వినాలి అని అనుకుంటే ఎక్కడుంది చెప్పండి. ఆ ప్రసంగము యూట్యూబ్లో ఉంది. ఈ ప్రసంగం మరి 2వ భాగము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఒక విషయాన్ని 2 గుడ్డివారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఆ 2 గుడ్డివారిని ఆయన అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారు. ఒక ఏం పెట్టాడు అక్కడ? క్వశ్చన్ మార్క్. నిజంగా నా జీవితంలో అంటే నేను కొన్ని విషయాలు పోయిన వారం మీతో చెప్పాను కదా. అయితే నేను చాలాసార్లు అనుకునేవాడిని, అంటే హైవే రోడ్లో వెళుతూ ఉన్నప్పుడు ఈ చర్చి చాలా పెద్దగా ఉంది, దేవుడు అవకాశం ఇస్తే ఎప్పుడైనా ఇక్కడ నిలబడాలి అని అనుకున్నాను. కానీ సుసన్న పెళ్ళిని దేవుడు ఏం చేశాడు? వాడుకొని సేవకునిగా నన్ను వారి మధ్యలో నిలబెట్టారు. అది నాకు ఆశ ఉండే, ఎప్పటి నుంచో ఉండే. హైవే రోడ్లో వెళ్ళినప్పుడల్లా ఆ చర్చి చూస్తుంటాం కదా, చాలా పెద్దగా ఉంది, ఒకసారి వెళ్ళి చూద్దామని అనుకున్నాను. కానీ దేవుడు ఏం చేశాడు? అక్కడ నిలబెట్టాడు. నాకు అది చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అది నా జీవితంలో అంటే కొన్ని ప్రసంగాలు చాలా అంటే సందర్భాన్ని బట్టి చేసే ప్రసంగాలు ఉన్నాయి కాబట్టి అవి దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి సిద్ధపడిన ప్రసంగాలు. అవి ఇప్పుడు సిద్ధపడిన ప్రసంగాలు కావవి. అంటే సందర్భాన్ని బట్టి చేసే ప్రసంగాలు మరి చాలా మరి దేవుడు ఆశీర్వాదకరంగా వాటిని మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నిజంగా అంతమందిలో దేవుడు మన చిన్న సంఘాన్ని ఏం చేశాడు? హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం అనిపించింది. దాదాపు మరి 1000 మంది జనము వచ్చి ఉంటారేమో కదా. అందుని బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత. మన జీవితంలో దేవుడు మన పట్ల కొన్ని చేస్తాడు అని మనం ఏం చేయాలి? మీరు నమ్ముచూ ఉన్నారా అని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? అక్కడ ఒక క్వశ్చన్ మార్క్. ఈ 2024 నూతన సంవత్సరం అని నువ్వు వాగ్దానం తీసుకున్నావు కదా. ఆ వాగ్దానం చేత మాట్లాడిన నేను నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాను అని నీవు నమ్ముచూ ఉన్నావా? ఒక క్వశ్చన్ మార్క్. చాలాసార్లు దేవుని యొక్క వాక్యము సంఘములో ప్రకటించబడుతూ ఉన్నప్పుడు
దేవుని యొక్క వాక్యం మనం వింటూ ఉన్నప్పుడు మన ఆలోచన విధానాలన్నీ ఏమైపోతాయి చెప్పండి? మారిపోతాయి. మనకందరికీ కూడా విత్తువాని విత్తనం గురించి అందరికీ బాగా తెలుసు కదా. చాలాసార్లు మీరు విన్నారు ఆ వాక్యాన్ని. వాక్యమును దేవుని యొక్క సన్నిధిలో విత్తుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి మనము ధ్యానం చేద్దాం. ఈరోజు ఒక విశ్వాసి యొక్క జీవితంలో దేవుని యొక్క కార్యాలు చూడలేకపోతూ ఉన్నాడు అనంటే అతను ఏం చేయట్లేదు? దేవుని యొక్క వాక్యాన్ని నమ్మటము లేదు. నిజంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలి, నా జీవితంలో దేవుని యొక్క కార్యాలు నేను చూడాలి అని ఆశ కలిగి ఉంటే, ఆ ఆశకు నీవు కనుక దేవుడు చేస్తాడు అనేటువంటి ఆ విశ్వాసము నీలో ఉంటే దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, గమనించండి. విత్తువాని యొక్క వాక్యాన్ని ఒకసారి మనం గమనిస్తే, విత్తుతూ ఉన్నటువంటి ఆ విత్తనాలు ఎక్కడెక్కడ వేయబడ్డాయి ఒకసారి చెప్పండి అందరు త్వరగా. విత్తువాడు ఎక్కడెక్కడ విత్తుతా ఉన్నాడు? పొలంలో విత్తుతా ఉంటే అవి ఎక్కడెక్కడ పడతా ఉన్నాయి అమ్మా? కొన్నేమో ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్నేమో రాతి నేలల్లో పడ్డాయి, కొన్నేమో త్రోవలో పడ్డాయి, కొన్నేమో మంచి నేలలో పడ్డాయి. అయితే నేను ఒక వాక్య భాగాన్ని మాత్రమే అందులో నుంచి తీసుకోవాలని ఆశపడతా ఉన్నాడు. చూడండి ఒకసారి బైబిల్లో నుంచి అందరూ ఒక మాట మనము గమనిద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి ఒకసారి. లూకాసు వార్త 8వ అధ్యాయము. తోవ ప్రక్కన నుండి వారు అమ్మా వారు వినువారు కానీ నమ్మి. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి. దేవుని యొక్క వాక్యము మనకేం నేర్పిస్తూ ఉంది అనంటే, నేను నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాను అని నీవు నమ్ముచూ ఉన్నావా? ఒక క్వశ్చన్ మార్క్. కానీ త్రోవ పక్కన పడ్డ విత్తనాలు, ఈ త్రోవ పక్కన పడ్డటువంటి విత్తనాలు ఎలా ఉన్నాయంట? అవి నమ్మక కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంట? ఎదగలేక పోతా ఉన్నారు. చదవండి ఆ మాటని కంటిన్యూగా ఒకసారి, చాలా చక్కగా చదవండి. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యము ఎత్తుకొని పోవును. జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మాలి అనంటే, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు విశ్వసించాలి అనంటే నీలో ఏముండాలి? పాస్టర్ గారు కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు చెబుతాడు. ఏంటో తెలుసా అమ్మా? నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నిన్నేం చేస్తాడు? అందరు చెప్పాలి. ఏం చేస్తాడు? నాకు ఇది చెప్పాలంటే భయం అయింది. ఏందండి ఊకే పొద్దుకులు పాస్టర్లు ఇచ్చే దాని గురించి చెప్తారని అంటారు కదా. మీకు ఎలా చెప్పాలి అని అంటే, దేవుడు నిన్ను దీవిస్తాడు అని అంటే దేవునికి అందరు గట్టిగా స్తోత్రం చెబుతారు. దేవుడు లక్షలు మీకు ఇస్తాడు అని అంటే సంతోషంగా ఎగిరి గంతులేస్తాం. కానీ దేవునికి మీరిస్తే మీరు ఆశీర్వదించబడతారనే మాట నమ్ముతున్నారా? మీకు ఇంకా కొంచెం క్లారిటీగా అర్థమయ్యేటట్టుగా చెప్తా. యెషయా పుస్తకం ఒకసారి తీయండి. యెషయా పుస్తకం తీయండి అందరు ఒకసారి. 36వ అధ్యాయము 14-16 రెండు మాటలు చదవండి. యెషయా పుస్తకం 36వ అధ్యాయం 14-16. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. హిజ్కియా చేత మోసపోకుడి మిమ్మును విడిపించి విడిపింప శక్తి వారికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హిజ్కియా గొప్ప భక్తుడు. అష్షూరు రాజు యుద్ధానికి వస్తూ ఉన్నాడు అని తెలుసుకొనినప్పుడు యెరూషలేము పట్టణంలో హిజ్కియా వారి ప్రజల కొరకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, వారిని బలపరచడానికి, యుద్ధానికి సిద్ధము చేయడానికి వారి దగ్గర ఉన్నటువంటి మరి యుద్ధ సామాగ్రి కానీ, వారి దగ్గర ఉన్నటువంటి సైన్యము కానీ అష్షూరు రాజు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి వారికి సరిపోదు.
అయినా కూడా హిజ్కియా ఏమంటా ఉన్నాడో తెలుసా? మన దేవుడు మనకు విజయాన్ని కలగజేస్తాడు అని దేవుని యొక్క ప్రజలను హిజ్కియా ఏం చేస్తూ ఉన్నాడు? వాక్యం చేత బలపరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని వాక్యం చేత దేవుని యొక్క మాటలు చెప్పి బలపరుస్తూ ఉంటే ఒక పక్క అష్షూరు రాజు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? మీరు హిజ్కియా మాటలు ఎందుకు నమ్ముతూ ఉన్నారు? మీకు అసలు విషయం తెలుసో లేదో, మీ దగ్గర ఉన్న సైన్యము కొద్దిగే, మీ దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రి కొంచెమే. మీరు ఆయన మాటలు నమ్మి మీరు మోసపోకండి. నేను మిమ్మల్ని చంపకుండా విడిచిపెట్టాలి అని అంటే మీరు నాతో ఏం చేయాలి? సంధి చేసుకొని మనం కూర్చొని మాట్లాడదాం. కానీ హిజ్కియా రాజు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? హిజ్కియా ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు, దేవుడు మన పక్షాన యుద్ధములో విజయాన్ని కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము మనం బలపరుస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము నెమ్మదిని, సమాధానాన్ని, కావలసినటువంటి సకల ఆశీర్వాదాలు దేవుడు నేను నీకు ఇస్తాను అని దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటే సాతాను ఏం చేస్తుందో తెలుసా? ఆ వాక్యము మీ హృదయంలో నుండి ఫలించకుండా ఎత్తుకొని పోతా ఉంది. దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి వారు 4 రకాలుగా మనము చూస్తూ ఉన్నాం. కొన్ని ముండ్ల పొదల్లో, కొన్ని రాతి నేలల్లో, కొన్ని త్రోవ పక్కలో, కొన్ని సారవంతమైన నేలలో. అయితే కొంతమంది ఎలా ఉన్నారంట? త్రోవ పక్కన పడ్డ విత్తనాల వల్లే వారు నమ్మి రక్షణ పొందకుండునట్లు సాతాను ఏం చేస్తూ ఉందంటమ్మా? వారి హృదయములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తుకొని పోతా ఉందంట. ఏ త్రోవ? దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుతూ ఉన్నప్పుడు సహజంగా మనం నడిచే దారిని కూడా మనం ఏమంటాము? త్రోవ అని అంటాం. ఒక త్రోవ పడాలి అని అంటే దానికి ముందు ఒక వ్యక్తి నడవాలి. ఆ వ్యక్తి నడిచిన తర్వాత అందులోనే మరికొంతమంది నడిస్తే అదేమవుతుంది? త్రోవ మారిపోద్ది. ఒకరు నడిచిన బాటలో ఒక 1000 మంది నడిస్తే ఏమైపోద్ది? త్రోవ అయిపోద్ది. చాలా సందర్భాలలో నేను ఈ వాక్య భాగాన్ని బాగా ధ్యానం చేశా. ప్రభువా, లోకానుసారంగా నువ్వు 2 విషయాలు చెప్పావు. ఒకటి ఇరుకు మార్గము, రెండవది విశాల మార్గం. నీవేమో ఇరుకు మార్గంలో ప్రవేశించుడి అని అన్నావు, అది బాగుంది. నేనే మార్గము, నేనే సత్యం. నీ మార్గంలో నడవడం చాలా కష్టం. దేవుని బిడలమైనటువంటి మేము దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మేము విని మా హృదయములో నమ్మి విశ్వసించి దేవుణ్ణి మేము అంగీకరించకుండగా, వాక్యాన్ని మేము అంగీకరించకుండగా సాతాను ఏం చేస్తూ ఉంది? వెతుకొని పోతూ ఉంది. ఏంటి ప్రభువా ఈ త్రోవ అని అంటే, దేవుడు ఒక విషయాన్ని తెలియజేశాడు. చూడండి, ఒకసారి చూద్దాం. యెషయా పుస్తకం 55వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. యెషయా పుస్తకం 55వ అధ్యాయం 8. చాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి, మంచిది. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. అంటే 2 రకాలైనటువంటి ఏమున్నాయండి? త్రోవలు ఉన్నాయి. ఒకటేమో లోకానుసారమైనటువంటిది, రెండవది ఆత్మీయానుసారము అయినటువంటిది. దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మనము నడిచే విధానం ఉంది చూసారా? మనము నడిచే విధానములో, మనము వెళ్ళే మార్గములో ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చి దేవునిని మనం విశ్వసించి రక్షణ పొందుకొని తండ్రి కుమార త్రియేకనామములో బాప్తిజం తీసుకున్నామో, అక్కడి నుంచి మన త్రోవ ఏమవ్వాలి? మారిపోవాలి. కొందరి జీవితము బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా పాత జీవితం ఏదైతే ఉందో అందులోనే
బ్రతుకుతూ ఉంటారు. అలాంటి బ్రతుకులో బ్రతుకుతూ ఉన్నటువంటి వారి యొక్క జీవితంలో ఎంత బలమైన వాక్యము చల్లినా కూడా వారిలో సాతాను గూడు కట్టుకొని ఆ వాక్యమును నివసింప చేయకుండా, ఫలింప చేయకుండా వారి యొక్క హృదయంలో నుండి ఏం చేస్తూ ఉంది? అది ఎత్తుకొని పోతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన తర్వాత వారు ఎక్కడ నడిచారో తెలుసా? ఎక్కడ నడిచారు అనుకుంటున్నారు? నిర్గమకాండం ఒకసారి మనం చదివితే చాలా స్పష్టంగా ఒక మాటను అక్కడ అంటా ఉన్నాడు. 13వ అధ్యాయం 21వ వచనం చదవండి త్వరగా. నిర్గమకాండం 13:21 త్వరగా. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై. ఏ త్రోవ అంటమ్మా అది? నేను ఆ వాక్యాన్ని చాలా పర్టిక్యులర్గా అంటే అబ్జర్వ్ చేశా, గమనించా. అక్కడ ఏమంటారు, ఒక పులి స్టాప్ కానీ లేక ఒక ఏమంటారు కామా కానీ, అది ఎక్కడ నాకు కనపడాలి. అది కంటిన్యూగా ఏమనుంది? యెహోవా త్రోవలు. అంటే ఆ త్రోవ ఎవరిది? దేవుని త్రోవలు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వారు బయటికి వచ్చినది మొదలుకొని వారు ఎవరి త్రోవలో నడిచారంట? దేవుని త్రోవలో నడిచారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు కదా, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. మీరు నడిచే మార్గం వేరు, మీరు ఆలోచించే విధానం వేరు, మీరు జీవించే పద్ధతి వేరు. మీరు లోకానుసారంగా ఒకవేళ జన్మిస్తే, లోకానుసారంగా మీరు బ్రతికితే, లోకానుసారంగానే మీరు నా యొద్దకు వస్తే నా మాటలు మీలో ఫలించవు. మీ త్రోవ విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని త్రోవలోకి. ఇంకా కొంచెం మీకు అర్థం కావాలి అని అంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన జ్ఞానులు వచ్చిందేమో ఒక మార్గము, వెళ్ళిందేమో అది అసలైన త్రోవ. కొంతమంది ఎక్కడున్నారు? అదే త్రోవలో ఉన్నారు. దేవుని బిడలమే, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, దేవుని బిడలంగా జీవిస్తూ ఉన్నాం. కానీ సాతాను ఏం చేస్తూ ఉందమ్మా? మన వాక్యాన్ని ఫలించకుండగా, ఆ వాక్యాన్ని మనము నమ్మకుండగా అది మన హృదయములో నుండి ఎత్తుకొని పోతూ ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క వాక్యం మనకందరికీ బాగా తెలుసు. మీరు వాక్యము వినువారు మాత్రమై ఉండి మిమ్ములను మీరు మోసపుచ్చుకొనవద్దు. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తూ ఉందో తెలుసా? ఒప్పించి వేస్తూ ఉంది. నువ్వు ఇది చేసావు, దీనిని నీవు ఒప్పుకో. దేవుని యొక్క సన్నిధిలో కూడా దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం ద్వారా దైవజనుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వింటూ ఉన్నటువంటి విశ్వాసుల యొక్క సమూహము ఏదైతే ఉంటూ ఉందో కొంతమందిని ఏం చేస్తూ ఉంది? విశ్వాసులనుగా బలపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ కలిగి వచ్చి దీన మనస్సు కలిగి విరిగి నలిగిన మనసుతో దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు, దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరిచి స్థిరపరుస్తూ ఉన్నప్పుడు, విశ్వాసంగా మనం ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. కానీ వచ్చాము, విన్నాము, ఆదివారం టైం అయిపోయింది, పాస్టర్ గారు ముగించేసాడు, ఇక ఇంటికి వెళ్ళిపోదాం. విత్తబడిన వాక్యం ఎవరెత్తుకెళ్ళారండి? చెప్పండి అందరూ. మీకు ఒక విషయం చెప్పనా? మీరు ఎంత అటెన్షన్గా ఉన్నారో నాకైతే తెలియదు, కానీ మీకన్నా 100 రెట్లు దేవుని వాక్యం ఇక్కడ నుంచి ఏం బయలుపడతా ఉందో విశ్వాసులకు ఎత్తుకొని పోవాలని సాతాను అంతకన్నా 100 రెట్లు ఎలా ఉన్నాడు? అటెన్షన్గా ఉన్నాడు. వచ్చే మాటని అలాగా ఎత్తుకొని పోవాలని. అందుకే దేవుని యొక్క వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభు అంటూ ఉన్నాడు కదా, 2 గుడ్డివారు, నేను ఇది మీకు చేయగలని మీరు నమ్ముచున్నారా? ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరు? చెప్పండి మీరు సమాధానం. ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? నమ్ముచున్నాం. నేను ఇంకొక విషయాన్ని మీకు తెలియజేస్తాను. మనకందరికీ మార్త మరియల గురించి తెలుసు కదండి బాగా. అందరు చెప్పాలి, అందరు మాట్లాడదాం. మార్త మరియల గురించి బాగా తెలుసు కదా.
జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువారు ఎప్పుడు ఆ బేతనీకి వచ్చినా కూడా ఖచ్చితంగా ఎవరింటికి వెళ్ళేవాడు? లాజర్ దగ్గరికి వెళ్ళేవాడు. లాజర్ యొక్క మరి సిస్టర్స్ వారిద్దరు కాబట్టి, మార్తా మరియలు వీళ్ళిద్దరు, లాజర్ వీళ్ళు ముగ్గురు ఒక కుటుంబం కాబట్టి ఎప్పుడు వెళ్ళినా కూడా, బేతనీ గ్రామానికి ఎప్పుడు వెళ్ళినా కూడా యేసుప్రభు వారితో సహవాసము చేసేవాడు. అయితే ఒకరోజు ఏం జరిగింది అని అంటే, లాజరుకు భయంకరమైనటువంటి రోగం వచ్చేసింది. రోగం వచ్చి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. సిద్ధంగా ఉన్న తర్వాత ఈ మార్తా మరియలు ఏం చేశారు అని అంటే, యేసు ప్రభుకు ఒక వర్తమానం పంపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఆ వర్తమానం సారాంశము అని అంటే, అయ్యా నీవు ప్రేమించిన నీ శిశువుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, నీవు రావాలి అని ఒక వర్తమానాన్ని పంపించారు. పాపం ఆ వెళ్ళిన అతను ఆ రోజుల్లో ఎలా వెళ్ళాడో దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా వ్రాయబడలేదు. కానీ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి యేసుప్రభువుకి లాజర్ను గూర్చినటువంటి సమాచారం అంతా కూడా ఏం చేశాడు? తెలియజేశాడు. యేసుప్రభు ఆ మాటలు విని, సరే మంచిది, ఇది లాజరు మరణం కొరకు వచ్చింది కాదు, లాజరు మరణం ద్వారా దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు అక్కడ మరి ఒకసారి చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం తీయండి. ఎన్ని రోజులైంది అక్కడ ఒకసారి గమనిద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 6వ వచనం. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన, మనము యూదయకు తిరిగి వెళ్ళుదమని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టి చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదు అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును కనుక తొట్రుపడడు. చదవబడిన ఈ వాక్యం భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు, యేసు ప్రభువు ఆ మాట విని అక్కడే ఎన్ని రోజులు ఉన్నాడంట? 2 రోజులు ఉన్నాడు. అయితే యేసు ప్రభువు ఆ మాట విని 2 రోజులు అక్కడే ఉన్నాడు. ఆ 2 రోజుల తర్వాత జరిగిన సంఘటన ఏంటి అని అంటే, యేసు ప్రభు ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నాడు అని ఎవరు విన్నారు? మొట్టమొదట మార్తా విన్నది. మార్తా విని ఏం చేసింది? పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఏమండి, ముందు వాక్య భాగాల్లో కనుక మనం చూస్తే, యేసు ప్రభు వారింటికి వచ్చినప్పుడు మరియ ఏమో యేసు ప్రభు పాదముల యొద్ద కూర్చొని దేవుని మాటలు వింటే, మార్తా ఏం చేస్తూ ఉండేది? విస్తారమైన పనులు పెట్టుకొని పనుల్లో నిమగ్నమై ఉండేది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు గద్దించాడో, మార్త ఏమైంది? మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వస్తూ ఉన్నాడని ముందు ఎవరు పరిగెడతా ఉన్నారు? మార్త పరిగెడతా ఉంది. అయితే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదే వాక్య భాగంలో యోహాను సువార్త మనం జాగ్రత్తగా చూస్తూ ఉన్నప్పుడు 11వ అధ్యాయం 40వ వచనాన్ని చదవండి ఒకసారి. ఏమంటా ఉన్నాడు అక్కడ? అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల, ఈ మాట ఎందుకొరకు అని అన్నాడు అని అంటే 39వ వచనాన్ని చదవండి ఇప్పుడు. యేసు రాయి తీసివేయుడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక. ఎన్ని రోజులైందంటే ఇప్పుడు? ముందు ఎన్ని రోజులైంది ఆయన విన్న తర్వాత? 2. ఇప్పుడు మార్త దగ్గరికి వచ్చేసరికి ఏమంటా ఉన్నాడు మార్త? అయ్యా, ఆయన చనిపోయి ఎన్ని రోజులైంది? 4 దినములు. యేసు ప్రభు ఎన్నో రోజు వచ్చాడు ఇప్పుడు అక్కడికి? ఎన్నో రోజు వచ్చాడండి? 4వ రోజు వచ్చాడు. మార్త యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని అంటా ఉంది, అయ్యా, నీవిక్కడ ఉన్నింటే నా సహోదరుడు చనిపోకుండే. నువ్వు మాతో గనక, మేము వర్తమానం పంపిన వెంటనే నువ్వు గనక వచ్చింటే మా సహోదరుడు చనిపోకుండే. మరి ఎందుకొరకు యేసుప్రభు ఆలస్యం అయ్యాడు? ఎందుకొరకు యేసుప్రభు ఆలస్యంగా వచ్చాడు అని అంటే, దేవుని యొక్క వాక్యాన్ని 4 సువార్తలు జాగ్రత్తగా చదవాలి.
దేవుని సువార్తను 4 చదువుతూ ఉన్నప్పుడు ఒక వాక్యంలో రాసిన విషయాన్ని, సంగతులను, అద్భుతాలను వేరొక వాక్యంలో కొన్నిటిని మనము చూడమన్నమాట. అయితే ఆ రోజుల్లో జరిగిన సంఘటనలు ఏంటి అని అంటే, యేసు ప్రభువారు ఆయన ఒక మార్గం గుండా అలా వెళుతూ ఉన్నప్పుడు ఒక విధవరాలి కుమారుని పొలిమేర దాటించి, అంటే ఊరి పొలిమేర దాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు లోపలికి వస్తూ ఉన్నాడు, వీరు బయటికి వెళ్తూ ఉన్నారు. ఆయన ఏం చేశాడంట, పాడే ముట్టాడు, దిగ్గున లేచి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మొదటిది. రెండవది, ఒక యజమాని యొక్క కుమార్తె లేక యాయూరు యొక్క కుమార్తె చనిపోయినప్పుడు ఆయన ఆ ప్రాంతంలోనే ఉన్నాడు. ఆ చిన్నది చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడు, ఇంటిలోనికి వెళ్ళాడు. చిన్నదాన్ని పట్టుకొని తల్లి తాకుమి లే అనగానే ఆమె ఏం చేసింది, లేచింది. అంటే విధవరాలి కుమారుని లేపాడు, చనిపోయిన చిన్నదాన్ని లేపాడు. ఈ 2 సంఘటనలు కూడా ఒక డిస్టెన్స్, అంటే ఒక రోజు కానివ్వండి లేక ఒక గంట కానివ్వండి, ఆ సమయంలోనే జరిగాయి. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు, యూదులు ఏమన్నారు అని అంటే, మనిషి చనిపోయిన తర్వాత కూడా మనిషి ప్రాణం ఎక్కడో ఒక చోట ఉంటుందంట. అంటే కొన్ని గంటలో, కొద్ది సేపు, లేక ఎక్కడో ఒక చోట, తల వెంట్రుకల్లో కానీ ఎక్కడో ఒక చోట. నేను ఈరోజు ఒక మెసేజ్ చూశాను. మనిషికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అంట ఊపిరి రాదు కదా, పీల్చలేరు. అలాంటి సమయంలో దగ్గాలంట, తెగ దగ్గాలంట. నేను చూశాను ఆ మెసేజ్. దగ్గితే మళ్ళీ గుండె నార్మల్గా అవుతుంది. నాకైతే తెలియదు, నేను మెసేజ్ చూశాను ఈరోజు. ఇట్లా కూడా ఉందా అంటే, అవి ఒక 10 సెకండ్స్ ఏదో ఇంపార్టెంట్ టైం అంట. మనిషి యొక్క జీవితంలో ఆ స్థితిలో ఉంటే ఆ 10 నిమిషాల్లో గనక ఊపిరి ఎంత తీసుకోగలిగి దగ్గగలిగితే అంత గుండె ఏమవుతుందంట, మరలా స్పందిస్తుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ 2 సందర్భాలు కూడా అలాంటివే అనుకుందాం. ఆ రోజుల్లో ఏం జరిగిందో పరిశుద్ధ గ్రంథంలో వాటి గురించి వివరణ లేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు లాజరు చనిపోతూ ఉన్నాడని విన్నాడు, ఆయన ఎక్కడికి వచ్చాడు, 4వ రోజు సమాధి వద్దకు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్తతో అంటా ఉన్నాడు, మార్తా, నీవు నమ్మితే నీ సహోదరుడు ఇప్పుడు బ్రతికి వస్తాడు. ఎంత గొప్ప మాట అండి. మన జీవితంలో మనము గనక నమ్మితే ఒకరోజు మనం అందరం కూడా ఎత్తబడే సంఘంలో ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు పునరుద్ధానమును జీవమును నేనే. ఈ మాటలు గనక మనం విశ్వసించి, ఈ మాటలు గనక మనం నమ్మి మన ఆత్మీయమైన జీవితంలో, విశ్వాసంలో మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిన సమయం వచ్చినా కూడా మనము ఒకరోజు నిత్యమైనటువంటి ఆ పరలోక రాజ్యములో ఎత్తబడే గుంపులో మనం ఉంటామని మనం విశ్వసించి నమ్మితే దేవుని యొక్క బిడలంగా ఒకరోజు ఎత్తబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులకు సాధ్యము కానిది దేవునికి సమస్తము సాధ్యమే. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, నిజంగా దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు అని మీరు నమ్ముతున్నారా? ఒక క్వశ్చన్ మార్క్ దేవుడు మన ముందు ఉంచాడు. ఈ 2024వ సంవత్సరము దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నీవు నమ్ముతున్నావా? అది కొంచెం నీకు కష్టమే కావచ్చేమో నమ్మడానికి, అది నీకు కొంచెము ఇబ్బందికరంగా కావచ్చేమో నమ్మడానికి. కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వాగ్దానం చేసి మరచిపోవడానికి మనుషుడు కాదు. ఆయన ఎవరండి? దేవుడు, దేవాతి దేవుడు. ఆయన నీ జీవితంలో ఆయన ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. 2వ తిమోతికి రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. 2 తిమోతి 2:11 చదవండి ఒకసారి. 2:11 ఒకసారి చూద్దాం ఏమని రాయబడిందో. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, నామమును ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో
చాలా ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానాన్ని. 1 తిమోతి 4వ అధ్యాయము 8, 9 చూడండి ఇప్పుడు ఒకసారి. 1 తిమోతి 4వ అధ్యాయము. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారము. మన జీవితంలో ఏదైనా నమ్మగలిగినది ఉంది అని అంటే అది దేవుని యొక్క వాక్యమే. అంత మాత్రమే కాదండి, అది ఎలాంటిదో తెలుసా? సంపూర్ణంగా నమ్మగలిగినటువంటి దానిని అంగీకరించాల్సినటువంటి మాటలు దేవుని యొక్క వాక్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మోషేతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఇదిగో మోషే, నేను మిమ్ములను కానానుకు నడిపిస్తాను. దేవుడు వాగ్దానం చేశాడు మోషేతోటి, కానాను దేశానికి నడిపిస్తానని. కానీ వాగ్దాన దేశాన్ని చూడకుండానే మోషే ఏమైపోయాడు? చనిపోయాడు. వాగ్దాన దేశాన్ని చేరకుండగానే ఒక పర్వతం ఎక్కించి దేవుడు మోషేతో అన్నాడు, చూడు మోషే, నేను ఇస్తా అన్న పట్టణం ఎలా ఉందో చూడు. నెబో పర్వతం మీద ఎక్కాడు మోషే, చూశాడు ఆ ప్రాంతాన్ని అంతటిని. చూసిన తర్వాత మోషే ఏమైపోయాడు? కన్ను మూశాడు. వాగ్దానం చేసినప్పుడు మోషేతో చేశాడు, కానీ మోషే ఆ పర్వతం మీద నుంచి కానాను దేశాన్ని చూసి చనిపోయాడు, కానీ కానాను దేశంలోనికి చేరలేకపోయాడు. కానీ మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా అండి? నమ్మదగిన దేవుడు. యెహోషువ పుస్తకం ఒక మాట చదివి ముగించేస్తాను. 23వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి త్వరగా. యెహోషువ పుస్తకం 23:14 చదవండమ్మా. మీ దేవుడైన యెహోవా చదవండి. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గంలో వెళ్ళుచున్నాను. యెహోషువ పుస్తకం 24:13 అదే మాటలు. మీ దేవుడైన యెహోవా మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మీ మంచి దేశంలో యెహోషువ పుస్తకం 24వ అధ్యాయం అదే చదివామమ్మా. కాబట్టి 13 మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోనూ సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం క్షమించండి. 23:14 ఇదిగో నేడు నేను సర్వలోకల మార్గంన వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవన్నీ మీకు కలిగి వాటిలో ఒక్కటైనను చెప్పాల మాట, వాటిలో ఒక్కటైనను. ఇది దేవుని యొక్క వాగ్దానం. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఎన్నో మాటలు ఇచ్చాడు. దాదాపు 40 సంవత్సరాలు అనుకుందాం. నాకు తెలిసి ఒక 10 ఏళ్ళ నుంచి వాగ్దానాలు తీసుకున్నాను. ఒక 30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం తీసుకుంటా ఉన్నాను. కానీ దేవుడిచ్చిన ఏ మాట కూడా నాలో నుండి తప్పిపోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చేసిన ఏ వాగ్దానం కూడా మనలో నుండి తప్పిపోదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, 2 గుడ్డివారు దేవుణ్ణి అడిగినటువంటి ఒక గొప్ప వారి అవసరత, అయ్యా మేము పుట్టుకతోనే గుడ్డివారంగా ఉన్నాం, మాకు చూపు దయచేయనన్నప్పుడు ఆ 2 గుడ్డివారు నమ్మిన మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు అడిగిన వెంటనే, అయ్యా మేము నమ్ముచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నేను నమ్మితే దేవుని కార్యాలను మనము చూడగలం. దేవుని యొక్క వాగ్దానము పూర్ణాంగీకారమైనది. దేవుడు ఏదైనా ఒక మాట మనకు సెలవిస్తే, ఆయన వాగ్దాన రూపకంగా ఏదైనా దేవుడు మనతో మాట్లాడితే ఆ వాక్యమును నెరవేర్చే దేవుడు ఆయన. ఒకవేళ నువ్వు నమ్మలేక బలహీనంగా ఉన్నావా? నేను నీ మాటలు నమ్మలేకపోతా ఉన్నానండి. యేసు ప్రభు ఒక వ్యక్తితో, కుమారునికి బాగలేకపోతే దయ్యం బట్టి పాపము కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంటే యేసుప్రభు శిష్యులు కూడా అతన్ని స్వస్థపరచలేకపోయారు.
యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన అన్నాడు, అయ్యా నా కుమారుని పరిస్థితి ఇది, నీవు నాకు మేలు చేయి, సహాయం చేయి. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నువ్వు నమ్మితే నీ కుమారుని పట్ల నేను కార్యము జరిగిస్తాను. అతనేమన్నాడో తెలుసా? అయ్యా నాకు అపనమ్మకం ఉండకుండగా సహాయము దయచేయి. ఒకవేళ మనం నమ్మలేకపోతా ఉన్నామా, మనకు దేవుడు సహాయం చేసేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడో మనకందరికీ బాగా తెలుసు. అయినా కూడా ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒకసారి ఏదైనా ఒకటి మనకు ఎదురైనప్పుడు కదా, ఒక నిరాశ ఏంటో చెప్పనా, ఈ 2024లో దేవుడు మన మధ్య గొప్ప అద్భుత కార్యాలు చేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 2024లో మరి మొదటి నూతన పునరుద్ధాన దినం నుండి 3వ పునరుద్ధాన దినం వరకు దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు జరిగించాడు. నీవు విశ్వసిస్తే నీ జీవితంలో దేవుడు నీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మి విశ్వసించి దేవుని బిడలంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రతి నూతన పునరుద్ధాన దినము ఆయన సన్నిధికి వచ్చి మనం కనబడి దేవుని యొక్క వాక్యాన్ని విని ఆశీర్వదించబడి మనం వెళితే దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసిస్తూ ఉన్నటువంటి మనము నమ్మి దేవుని యొక్క బిడలంగా ఆయన సాక్షులంగా ముందుకు కొనసాగుదాం. ఈరోజు మనమందరం కూడా దేవుడు అడుగుచూ ఉన్నటువంటి మాట, నేను ఈ 2024లో మీ కొరకు అద్భుత కార్యాలు చేస్తానని మీరు నమ్ముచున్నారు. ఎంతమంది నమ్ముతున్నారు? చేతులెత్తని. నేను నమ్ముతున్నాను సార్, నాకు పోయిన సంవత్సరము జరగకపోయినా ఈ సంవత్సరం దేవుడు నా జీవితంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ సంవత్సరము దేవుడు మన జీవితంలో మనకున్న అన్ని రకాలైనటువంటి దీవెనలు ఏవైతే ఉన్నాయో, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయా, దేవుడు వాటిని తీసివేసేలాగా మనం నమ్ముదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఇప్పటి వరకు ఏదైనా జరగలేదా, దేవుడు వాటిని జరిగించే విధంగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఉద్యోగాలు రానటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అవన్నీ కూడా సంఘముగా మనం విశ్వసించి నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడలమైనటువంటి మనము దేవుడు అడుగుతున్నటువంటి మాట, మీ జీవితంలో నేను ఇది చేస్తాను అని మీరు నమ్ముచూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నాడు. కనుక సంఘమంతా కూడా ఏక కంఠముతో, అయ్యా నువ్వు మా జీవితంలో అద్భుత కార్యాలు జరిగించే దేవుడు అని మేము నమ్ముచున్నాము అని మీరు విశ్వసిస్తే ఒకసారి గట్టిగా దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో మనం అందరము కూడా విశ్వసించి నమ్ముచూ ఉన్నాం. ఇద్దరు గుడ్డివారిని అడిగిన ప్రశ్న, ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అంటే వారు అన్నారు, అయ్యా మేము నమ్ముచూ ఉన్నాం. నిజమే, 2024 నూతన సంవత్సరం అని దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు నా జీవితంలో, మీ జీవితంలో, వాక్యం వింటూ ఉన్నటువంటి వారందరి జీవితంలో ఈ సంవత్సరము దేవుడు నీతో చెప్పిన వాక్యము, నీతో చెప్పిన వాగ్దానము ఏదైతే ఉందో ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన చెప్పినవన్నీ కూడా, ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చేటువంటి దేవుడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క వాక్యాన్ని చేతబట్టుకొని ఈ లోకంలో దేవుని బిడలంగా, దేవుని యొక్క సాక్షులంగా మనం ముందుకు కొనసాగుదాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన పునరుద్ధాన దినమందు ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క మాటలు వినడానికి ప్రభువా నువ్వు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి నీకు వందనాలు. ఇదిగో నాయన, మరి ఒక్కసారి ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ధన్యతను బట్టి నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే ప్రభువా నీ సన్నిధిలో ఈ మాటలు విన్నారో వారందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అవును ప్రభువా, మరి నీ త్రోవలో నడిచేటువంటి భాగ్యమును మాకు అనుగ్రహించిన దేవా నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మైకు శబ్దము ద్వారా ఎంతమంది అయితే ప్రభువా నీ మాటలు విన్నారో వారందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. యూట్యూబ్ ద్వారా కూడా ప్రభువా ఎంతోమంది వింటూ ఉన్నారు నాయన.
వారందరినీ మీరు దర్శించండి. మా సంఘాన్ని ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. చిన్న సంఘం అయినప్పటికీ ఆత్మీయకంగా ప్రభువా బలపడి స్థిరపడి నాయన నీలో ముందుకు కొనసాగుతూ ఉండగా నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే ఈ 2024లో ప్రభువా నూతన ఆత్మల చేత ప్రభువా నింపబడడానికి మీరు సహాయమును దయచేయండి. చెదిరిపోయిన ఆత్మల చేత ప్రభువా నీ సన్నిధి నింపబడడానికి మీరు సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థనను ప్రభువా, మా ప్రార్థనలోని అంశాలన్నిటిని కూడా మీరు చేయగలిగే దేవుడు అని మేము నమ్ముచూ ఉన్నాం. అద్భుత కార్యాలు మా సియోనెంబి సంఘములలో మా కుటుంబంలో మీరు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క సహవాసము, సమాధానము సదాకాలం మనకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.